నక్షిత్ అశ్యమ్మ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఎస్ ఈరోజు ట్రావెల్ బ్లాగ్ అనమాట. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. పొద్దునుంచి కొంచెం హెక్టిక్గా గడిచింది పిల్లలతో. అండ్ ఈరోజు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఎంతసేపు ముందు బయలుదేరుతున్నాం జీ? అంటే 3 hours ముందు స్టార్ట్ అవుతున్నాము. ఒక 20 minutesలో రీచ్ అయిపోతాము. బ్రెయిన్ ఏంటో ఆఫ్ లాగా ఉంది నాకు, అందుకే మాటలు రావట్లేదు. అంటే ఇంకా నా మైండ్కి నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నానన్న ఆలోచన రావట్లేదు, కానీ ఎక్కడో స్టక్ అయిపోయిన ఫీలింగ్, కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది అనమాట. సో చూద్దాం, ఇంకా అంతవరకు ఆలోచించలేదు కాబట్టి ఎలా వెళ్తే అలా వెళ్ళిపోతుంది జర్నీ. నాకన్నా ఎక్కువ నువ్వు ఎక్కువ టెన్షన్ పడినట్టు తెలుస్తుంది నీ ఫేస్లో. టెన్షన్ ఉంటుంది మరి, టెన్షన్ అని కాదు కానీ ఒకలాంటి బాధ ఆబ్వియస్లీ ఉంటుందిలే. మరి 1.5 month ఎంజాయ్ చేయాలిగా. నీకు అలా ఇల్లంతా జనాలు తిరిగి 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 పిచ్చి పిచ్చిగా ఇల్లంతా అయిపోయే ఇల్లు ఇప్పుడు ప్లెయిన్గా ఎలా సర్దింది అలాగే ఉంటుంది ఇల్లు. చూసాము, నీకు ఏ పని పెట్టుకుని వెళ్ళిపోతున్నాం మేము. అది సో అది ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈరోజు చూడాలి. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను ఎవరైనా వెళ్తున్నారని. మ్యాక్సిమం ఎవ్వరు వెళ్ళట్లేదు, ఒకళ్ళు రెస్పాండ్ అయ్యారు, కానీ వాళ్ళు వేరే ఫ్లైట్కి, మేము వేరే ఫ్లైట్కి వెళ్తున్నాం అనమాట. చూద్దాం, హోప్ఫుల్లీ అది హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ కాబట్టి ఇండియన్స్ బాగానే ఉంటారు అండ్ మేనేజ్ చేయగలనన్న కాన్ఫిడెన్స్. చాలామంది అడుగుతారు మీకు అంత స్ట్రాంగ్గా ఎలా ఉంటుందని. స్ట్రాంగ్గా ఉన్న సిచ్యువేషన్స్ మనం అలా చేస్తాయి. ఇప్పుడు డిపెండెన్సీ ఉంటే వేరు, డిపెండెన్సీ లేనప్పుడు మనం స్ట్రాంగ్గా లేకపోతే ఎదరికి వెళ్ళలేము. అదొకటి బిలీవ్ చేస్తా. అండ్ నా ప్రతిదీ నా డెలివరీతో కంపేర్ చేసుకుంటాను నేను. డెలివరీలో సింగిల్గా స్టిచెస్తో అండ్ ఆ పెయిన్తో అవన్నిటితో పోలిస్తే ఇది ఓకే, దానికన్నా ఇది బెటరే అన్నట్టు టఫ్ దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఏదైనా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాసేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ సేమ్ నార్మల్ స్టేట్కి వస్తాము. కాసేపు కొంచెం హడిల్ ఉంటుంది కానీ బట్ ఓకే. సో ట్రావెల్ బ్లాగ్ నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి, నేను ఎలా ట్రావెల్ చేశాను అనేది. అండ్ లోటుపాట్లు ఏంటి ఇవన్నీ కూడా నేను బ్లాగ్లో వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి తప్పకుండా షేర్ చేస్తాను. సో నాలా ఎవరైనా ట్రావెల్ చేయాలనుకున్నా వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు తప్పనిసరిగా. అండ్ ఎవరైనా ఒకళ్ళిద్దరు ఇప్పుడు కూడా అవసరమా వ్లాగ్ అనుకుంటే ఎస్, ఇట్స్ నెసెసరీ. మా లైఫ్లో అన్నీ షూట్ చేసుకుంటున్నప్పుడు నాకు కుదిరితేనే షూట్ చేస్తాను, కానీ ఇబ్బంది పడిపోయి ఏడుస్తూ అలాంటివి చెయ్యం కదా. సో ఉంటారు అలాంటి ఒకళ్ళిద్దరు కామెంట్ చేసేవాళ్ళు, వాళ్ళ కోసం అనమాట. అండ్ ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. అండ్ ఎస్, నేను కొత్త డ్రెస్ వేసుకున్నా. ఈ డ్రెస్ నా బర్త్డేకి మా చెల్లి ఇండియా నుంచి పంపించింది అనమాట. ఫుల్ ఫ్రాక్లా ఉంటుంది. సో ఫైనలీ దానికి ఈరోజు డే వచ్చింది, ఎందుకంటే ఇది ఫీడింగ్ డ్రెస్. సో నాకు హెల్ప్ అయ్యేది ఫీడింగ్ డ్రెస్ కాబట్టి ఇంకా ఇదే వేసేసుకున్నాను, కంఫర్టబుల్గా ఉంటుందని. అండ్ ఎస్, ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. అండ్ ఎయిర్పోర్ట్ 20 minutes దగ్గర అనమాట. బట్ ఆ రోజంతా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. పిల్లలతో ట్రావెల్ అంటే నేను ఎక్కువ ఊహించుకోలేదు, వదిలేసి వెళ్ళిపోతున్నాము సిచ్యువేషన్స్ ఇవే తప్ప ట్రావెల్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఆలోచించలేదు. బట్ ట్రావెల్ ఎలా జరిగింది ఇండియా వరకు అన్నది నేను వ్లాగ్లో కొన్ని టిప్స్తో సహా షేర్ చేస్తాను. సో తప్పకుండా చూడండి ఫుల్ వ్లాగ్, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ వెళ్ళేదారిలో ఫ్లైట్ ఎయిర్పోర్ట్ దగ్గరే కదా, సో కిందకి వెళ్తుంటే నాకు చూడడం చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా సరే మనం ఫ్లైట్లో కూర్చుంటాం కానీ ఇలా చూసే ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. సో నేను అనుకుంటూ ఉంటాను ఏదైనా ఫ్లైట్ కింద నుంచి వెళ్తే బాగుందని. సో ఇంకా అలా మాటల్లోనే మేము ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. అండ్ మన ఫ్లైట్ మనం ఎక్కే ఎయిర్లైన్స్ బట్టి టెర్మినల్ బేస్ అయి ఉంటుంది అనమాట. ఇంక డైరెక్ట్గా ఆ టెర్మినల్ దగ్గరికే వెళ్ళి మనం పార్కింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఎయిర్ ఇండియా వెళ్ళాము, బట్ ఈసారి విస్తారా వెళ్ళాము. ఎందుకనేది కూడా నేను బ్లాగ్లో చెప్తాను. సో ఇక్కడైతే పార్కింగ్ టికెట్ తీసుకుంటున్నాము. వాచ్ పెట్టి వాచ్ ఉండు, నువ్వు ఎక్కుదుగా నుండు, నాన్న నిన్ను కూర్చోబెడతారు.
దానిపైన కూర్చుంది నువ్వు. వావ్ కూర్చోబెట్టు. You wanna sit here? వద్దు పడిపోతుంది. కూర్చోబెట్టు, ఇట్స్ ఓకే. You wanna sit here? Wow. దానిపైన కూర్చోబెట్టు డ్రెస్ లాగా. అలా కూర్చోబెట్టకూడదు. అండ్ క్విక్గా కొన్ని ప్రొడక్ట్స్ అయితే షేర్ చేసుకుంటా అండి. ఇవి అమెజాన్లో ఇప్పుడు సేల్ జరుగుతుంది. నన్ను .in-కి ప్రొడక్ట్స్ గురించి చాలామంది అడిగారు. ఆ పర్టికులర్ బ్రాండ్ నుంచి కొలాబరేషన్ అయితే కాదు. సో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ 2 days ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి. ఇది వాటర్ మిలన్ మాయిశ్చరైజర్ అనమాట. మ్యాట్ మాయిశ్చరైజర్ అండి, చాలా బాగుంటుంది. సన్ స్క్రీన్ కూడా వాటర్ మిలన్ది చాలా బాగుంది. .in-కిలో నేను చాలా రీల్స్లో వాటిల్లో చూసి నాకు ప్రొడక్ట్ బాగుంటుంది అని చెప్పి ట్రై చేద్దామని తీసుకున్నా. ఇండియా వచ్చినప్పటి నుంచి యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నైట్ స్లీపింగ్ మాస్క్ లాగా భలే ఉంటుందండి. మీరు నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్కి స్మూత్గా ఉంటుంది. మార్నింగ్ నార్మల్గా వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పపాయ బాగా పడుతుంది నాకైతే, అందుకే ట్రై చేశాను. అండ్ ఇది కూడా అంతే, ఒక మాస్క్ అనమాట, స్లీప్ మాస్క్ లాగా నైట్ అప్లై చేసుకొని మార్నింగ్కి క్లీన్ చేసుకోవడమే. .in-కి ప్రొడక్ట్స్లో చాలా స్మూత్గా అంటే జెంటిల్గా ఉన్నట్టు ఉన్నాయి ప్రొడక్ట్స్. హార్ష్నెస్ లేవు, జిడ్డుగా లేవు, చాలా సెటిల్డ్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అనుకుంటా యూస్ చేస్తున్నాను. మా సిస్టర్ కూడా కంటిన్యూస్గా అదే యూస్ చేస్తుంది, అందుకే షేర్ చేస్తున్నాను, బాగున్నాయి కాబట్టి. అండ్ నేను చాలామంది మీ కర్ల్స్ ఎలా ఉంటున్నాయి, మీరు ఏమన్నా వాడుతున్నారా అని అడిగారు. నేను చాలాసార్లు చెప్పానండి, నేను ఓన్లీ హెడ్ బాత్ అయితే సీరం ఒక్కటే రాసుకుంటా, అది కూడా స్ట్రీక్ వాళ్ళది. ఆల్మోస్ట్ ఒక 6-7 years నుంచి యూస్ చేస్తున్నాను, ఈ బ్లూ కలర్ది. వీటి లింక్స్ అన్నీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ డూ చెక్అవుట్. అండ్ ఇక్కడ మేము ఇంకా బ్యాగేజ్ అంతా పెట్టుకొని ఎయిర్పోర్ట్ టెర్మినల్ పైకి వెళ్ళిపోతున్నాము. ఎయిర్ ఇండియా అయితే మేము చాలా నడుచుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు విస్తారా కాబట్టి మేము ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. కింద పార్కింగ్ చేసుకొని పైకి వెళ్తే ఇంకా మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాము. సో టైం అయితే బఫర్ టైం బాగానే ఉంది. టెర్మినల్ 2 అదిగో అక్కడ రాసిందిగా, టెర్మినల్ 2 డిపార్చర్స్ అని. విస్తారా స్ట్రైట్ గా ఉంది, అదే అవునా? అదిగా విస్తారా అని కనబడుతుంది. ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఎప్పుడు 3 hours ముందు ఉండాలి అని చెప్తారు. మేము ఒక 2.5 hours అలా రీచ్ అయ్యాము. అప్పటికి కొంచెం ఖాళీగానే ఉంది కాబట్టి ఇమీడియట్గా అయిపోయింది. అండ్ ఇక్కడ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనతో పాటు బేసిక్గా ఏ ఎయిర్పోర్ట్స్లో అయినా బయట వరకే వస్తారు కదా. సో ఇక్కడ మనం సెక్యూరిటీ చెక్ వెళ్ళే వరకు మనతో వచ్చిన వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో అది కొంచెం అడ్వాంటేజ్లా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మాట్లాడుతున్నాను, కిడ్స్ ఉన్నారు కదా, ప్రియారిటీ ఉంటుందని. సో ఆ చివరి ఖాళీ ఉంది, వెళ్ళండి అని చెప్పారు. బ్యాగేజ్ నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మేము ఇచ్చిన వెయిట్ కన్నా చాలా తక్కువ. యాక్చువల్గా దక్షిత్కి ఫుల్ టికెట్ కాబట్టి ఫుల్ లగేజ్ వస్తుంది, మేము తీసుకోలేదు. ఓన్లీ నా 2 trolleys మాత్రమే క్యారీ చేస్తున్నాను. కిడ్స్తో అంత ఈజీ కాదు అవి ఇవి మేనేజ్ చేయడం. అండ్ మేము ఢిల్లీ వరకు ఒక ఫ్లైట్, ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఒక ఫ్లైట్ అనమాట. ఢిల్లీలో మళ్ళీ మనం లగేజ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇండియాలో ల్యాండ్ అయినప్పుడు ఏ ప్లేస్లో ల్యాండ్ అవుతామో అక్కడ మళ్ళీ మనం లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ చెక్ ఇన్ చేయాలి. సో డైరెక్ట్ ఫ్లైట్ లుఫ్తాన్సా ఉంది, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. నేను జస్ట్ ఒక few days ముందే బుక్ చేసుకున్నాను కదా, అందుకని ఈ ఫ్లైట్ తీసుకున్నాను. అండ్ అది ఓన్లీ సింగిల్ బ్యాగేజ్ అనమాట లుఫ్తాన్సా. ఇదైతే విస్తారా 2 baggages ఇస్తారు, అందుకని అది ఒక మెయిన్ రీజన్ విస్తారా చూస్ చేసుకోవడానికి. రిటర్న్లో కూడా లగేజ్ కావాలి కాబట్టి. అండ్ ఇక్కడ లగేజ్ అంతా చెక్ ఇన్ చేసేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట, బాసినెట్ ఏమైనా ఉందా బేబీకి పడుకోవడానికి, అండ్ లెగ్ ఫ్రీ స్పేస్ ఉన్న ఏదన్నా సీట్స్ ఉన్నాయా, ఎంటీ సీట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయిందండి, ఢిల్లీ వరకు ఎక్కడ ఫ్రీ సీట్స్ లేవు అని చెప్పారు. ఓకే, ఇంకా అలొకేట్ చేసి తీసుకున్నాను. ఇది ఫ్రాంక్ఫర్ట్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ ఇక్కడ ఇచ్చేసారు. అవి పాస్పోర్ట్స్లో పెట్టే హైదరాబాద్ ఒకటి హైదరాబాద్ ఇప్పుడువి పాస్పోర్ట్లో పెట్టు. అండ్ మాకు అంతా అయిపోయాక ఇంకా ఆల్మోస్ట్ 2 hours వరకు టైం ఉంది. ఇంకా డైరెక్ట్గా బోర్డింగ్కే కదా వెళ్ళడం, బోర్డింగ్ ఇంకా టైం ఉందన్నమాట. సెక్యూరిటీ చెక్ ఫాస్ట్గానే అయిపోతుంది కదా, సో ఇంకా వాష్రూమ్ ఇవన్నీ చేసుకుందాం అని అనుకున్నా. ఎందుకంటే ఫ్లైట్లో నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా పిల్లలిద్దరిని ఎవరికైనా చెప్పి వెళ్ళాలి, లేదా వాళ్ళిద్దరూ పడుకున్నా అషిత నా ఒళ్ళోనే ఉంటుంది కదా. సో ఇవన్నీ ఎందుకు, వెళ్ళే ముందు వాష్రూమ్కి వెళ్తే సరిపోతుందని వెళ్ళొచ్చి ఇంకా మా హస్బెండ్కి నాకు మాట్లాడుకోవడానికి టైమే
రూమే దొరకలేదు. అండ్ పైన క్యాఫ్టీరియా అండ్ ప్లే ఏరియా అంతా పెట్టారు. ఇంకా దక్షిత్ అవన్నీ చూడంగానే వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. ఇంకా అప్పుడు మా హస్బెండ్ నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. అసలు ఎలా వెళ్తావు, మా హస్బెండ్ ఫస్ట్ నుంచి అదే మొండిగా ఉంటావు ట్రావెల్ చేయడానికి, అసలు అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వస్తుంది, నాకే ధైర్యం సరిపోవట్లేదు నేను పిల్లలతో పంపించాలంటే అని. అండ్ దట్టు అప్పుడు హర్షిత చాలా చిన్నపిల్ల, ఇప్పుడు హర్షిత ఆల్మోస్ట్ 1 year కదా. సో తనకు కొంచెం భయం వేసింది. నేను ఎక్కువ టెన్షన్ తీసుకోలేదు, ఎందుకంటే స్ట్రెస్డ్ అవుట్ అయ్యానంటే ఆల్రెడీ లోలో ఉన్నప్పుడు ఇంకా డౌన్ అయిపోతాను, పిల్లల్ని చూసుకునేమో అని భయం. అండ్ ఇక్కడ దక్షిత్ చూసారా మంచిగా ఆడేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. అసలు పిల్లలు వచ్చాక లైఫ్లో నేను పెళ్ళయ్యాక నాకు బాగా గుర్తు, నేను జస్ట్ ఒక ఫ్యూ డేస్కి భీమవరం రావాలన్నా కోయంబత్తూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ ప్రతిసారి ఏడ్చేదాన్ని, నేను వెళ్ళను అది ఇది అని చెప్పి. అంటే ఆ మిస్డ్ ఫీలింగ్ ఉంటుంది, స్టిల్ ఇప్పటికీ ఉంటుంది. బట్ అప్పుడు ఓపెన్గా చెప్పడానికి మాట్లాడుకోవడానికి టైం దొరికేది. ఇప్పుడు పిల్లలు వచ్చాక ఎలా అయిపోయిందంటే అసలు కాసేపు కూడా మా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, అంటే ఆ టైము మైండ్లో స్పేస్ ఉండట్లేదు అనమాట. పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి పెట్టడం, చేసుకోవడం, వాళ్ళకి అన్నీ సర్దుకున్నామా పెట్టుకున్నామా ఇవే సరిపోతున్నాయి. మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ కూర్చొని మాట్లాడుకునే అంత స్పేస్ టైం ఉండట్లేదు. అదే అనుకుంటున్నాం అనమాట, ఎంత చేంజ్ అయిపోతుందో పిల్లలు వచ్చాక పిల్లలు రాకముందు అని చెప్పి. బట్ స్టిల్ తను చాలా మిస్ అవుతారు. ఎలా అయినా ఫ్యామిలీ కలిసినప్పుడు కొంచెం దూరంగా ఉండాలంటే చాలా ఇబ్బందే. ఒక బాండ్ క్రియేట్ అయ్యాక నాకు ప్రతిసారి అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ కాసేపు మాట్లాడుకొని ఇంకా మా హస్బెండ్ పిల్లలతో వెళ్ళాలి కదా, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా దక్షిత్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి మాకు కష్టమైపోయింది. వాడు ఫుల్ ఆటలో మునిగిపోయాడు, ఇక్కడ నుంచి రావడానికి రాను అని గొడవ అనమాట. సో అషిత కూడా చూసారా ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ 1 గ్రూప్ పిక్చర్. గ్రూప్ ఫోటో తీసుకుందాం అనుకున్నాను కానీ వాడు అక్కడికి వెళ్ళిపోవాలి ఆటల్లో అన్నట్టు బిజీ అయిపోయాడు. అండ్ ఫైనలీ ఇంకా సెక్యూరిటీ చెక్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా దక్షిత్ అక్కడ ఏదో చూసాడనమాట, అది కావాలి వెళ్ళిపోతానని స్టార్ట్ చేశాడు. ఇంక మా హస్బెండ్ కళ్ళల్లో వాటర్ వచ్చేస్తున్నాయి. తను అంత ఎక్స్ప్రెసివ్ కాదండి, వీడియోస్ ముందు కెమెరా ముందు అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు ఏదన్నా సరే. అండ్ అలా ఇంకా తనకి బాయ్ బాయ్ చెప్పేసి మేము సెక్యూరిటీ అయ్యేంత వరకు ఉంటారు, ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఏదైనా ఆపితే ఉంటుందని చెప్పి మేము లోపలికి వెళ్ళాక అప్పుడు తను స్టార్ట్ అవుతారనమాట. ఇక్కడ బాయ్ బాయ్ చెప్పేసిన దక్షిత్ టికెట్ ఇచ్చానమాట, అది పట్టుకొని అక్కడంతా తిరుగుతున్నాడు. ఎత్తుకుంటా అంటే ఉండట్లే, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసే కండిషన్లో ఉంటారు పిల్లలు కదా. అండ్ నా వెనకాల ఒక చిన్న ఫ్యామిలీని చూసారు కదా మీరు, ఇంకా తను కొంచెం హెల్ప్ చేశారనమాట. ఇదిగోండి ఫైనల్లీ సెక్యూరిటీ చెక్ అయింది. మిల్క్, వాటర్, ఫుడ్స్, బేబీ ఫుడ్స్ మొత్తం అన్నీ చెక్ చేస్తున్నారు. అందుకే మాకు కొంచెం టైం పట్టేసింది సెక్యూరిటీ చెక్ దగ్గర. ఇంకా మనం గోల్డ్ ఏం తీసుకెళ్తున్నాం ఏంటి ఇవి ఏమీ అంతగా చెక్ చేయరు, బట్ లిక్విడ్స్ లాంటివి, బేబీ ఫుడ్స్ లాంటివి ఖచ్చితంగా చెక్ చేస్తారనమాట. అండ్ ఫైనల్లీ నా బ్యాగ్ అషితాన్ని పట్టుకొని ఇంకా వాళ్ళు దక్షిత్ని పట్టుకున్నారు, కొంచెం హెల్ప్ చేశారు. ఇంకా వాడికి అప్పటికి టైం అరౌండ్ 9 ఏమో అవుతుంది, సారీ 9 కాదు 8:30 ఎంతో అవుతుంది టైం. బోర్డింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశారనమాట. ఇంకా వాడికి మిల్క్ మీద పడింది, ఫుడ్ ఎప్పుడో తిన్నాడు 4:30 అలా, ఇంకా అందుకే మిల్క్ బాటిల్ ఇస్తే మిల్క్ తాగుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ అషిత కూడా కూర్చొని ఆ టికెట్స్తో ఆడుతూ ఉంది. ఫైనల్లీ బోర్డింగ్ దగ్గరికి వచ్చేసాను, ఒక గట్టం చేరిపోయాను అన్న హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే ఇద్దరిని హ్యాండిల్ చేసుకుంటూ పట్టుకొని రావాలి కదా. సో ఫైనల్లీ ఆ ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ చేయడం వల్ల దక్షిత్ని పట్టుకొని వచ్చేసాము. అండ్ అక్కడ కూడా బోర్డింగ్కి లోపలికి రావడానికి కూడా పెద్ద లైన్ ఉంది. ఇంక నేను పిల్లలతో వాళ్ళు ఆగట్లే అని చెప్పి ఫాస్ట్గా, పిల్లలు ఉంటే ప్రియారిటీ ఇస్తారండి, వాళ్ళు ఇవ్వకపోయినా మీరు ఫ్రంట్ రోలోకి వెళ్ళిపోయి మా కిడ్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఎలో చేస్తారు, ఏం కాదు. సో మేము ఇక్కడ బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తూ ఇంక మా హస్బెండ్తో మాట్లాడాము. అండ్ ఫైనల్లీ ఇట్స్ బోర్డింగ్ టైం. ఇంకా దక్షిత్ బాగానే కోఆపరేట్ చేశాడు, బయట ఏరోప్లేన్స్ ఇవన్నీ చూపించా, వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఏరోప్లేన్ ఎక్కుతావా అది ఇది అని చెప్పి ఇంకా మాటలు పెడుతూ తీసుకొచ్చాను. అండ్ అశ్విని ఫ్రంట్ బ్యాగ్లో వేసుకుందాం అనుకున్నాను కానీ సెక్యూరిటీ చెక్ దగ్గర తీసాను. ఇంకా మళ్ళీ లోపల ఎందుకులే మళ్ళీ తీయాలి కదా అని చెప్పి ఇంక ఎత్తుకొని వచ్చేసాను అనమాట, వెనకాల బ్యాగ్ ఒకటే వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫైనల్లీ ఫ్లైట్లోకి బోర్డ్ అయ్యాక అమ్మయ్య అనిపించింది నిజంగానే, ఎలా చేస్తానా అని అనుకున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఒక్కొక్క ఘట్టంలా ఉంటుంది, ఇది రీచ్ అయిపోయినా అమ్మయ్య ఓకే అనుకున్నా. అండ్ ఇక్కడ దక్షిత్ని నడుచుకుంటూ అదంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, వెనకాల ఉన్న వాళ్ళు ఆగరు కదా, ఇంకా ఆయన ఎత్తుకొని మా సీట్ దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పారనమాట.
చెప్పారనమాట. సో ఫైనల్లీ అలా వచ్చేసాము. వచ్చి నేను స్లీపింగ్ బ్యాగ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఎయిర్పోర్ట్లో ఎక్స్టెండెడ్ బ్యాగ్, నిన్న వీడియోలో లింక్ ఇచ్చాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో అది ముందు సెట్ చేసేసాను. ఇంకా దక్షిత్ ఇక్కడ ఏరోప్లేన్స్ అవి చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆల్మోస్ట్ ఫ్లైట్ తీసేస్తారు అని అనుకున్న టైంకి అప్పటికి మేము ఎక్కి 15-20 మినిట్స్ అయింది. 1 అవర్ డిలేలో ఉంది ఫ్లైట్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అనగానే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. అంటే ఇప్పుడు 1 అవర్ నేను వీళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తాను అని అనుకున్నా. అప్పటికి టైం అరౌండ్ 9 దగ్గర అయింది. ఇంకా 1 అవర్ అంటే 10కి మళ్ళీ వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. ఫ్లైట్లో లైట్స్ ఎప్పుడు ఆఫ్ చేస్తారు, వీళ్ళు ఎప్పుడు పడుకుంటారు, ఇదంతా కొంచెం టెన్షన్ అయింది. కానీ ఇద్దరు చాలా బాగా కోఆపరేట్ చేశారండి నిజంగానే. అషి ఇంకొల్లో 9:30-10కి పడుకుంది. ఇదిగోండి బ్యాగ్ కొంచెం ఇబ్బంది అయింది. దక్షిత్ ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంక సంహో బ్యాగ్కి వెళ్ళి అది సెట్ చేసి, ఇది నిజంగా వర్త్ అంటే చాలా వర్త్ అండి. కిడ్స్కి 2 ఇయర్స్ తర్వాత ఫుల్ టికెట్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి కూర్చోడానికి, పడుకోవడానికి, ఈవెన్ చిన్నపిల్లలైనా పడుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇంకా వాళ్ళు ఇచ్చినవి ఇవి. అండ్ మేము ఎందుకు విస్తారా బుక్ చేసుకున్నాము ఎయిర్ ఇండియా కాకుండా అన్నది కూడా చెప్తాను. ఎయిర్ ఇండియా కన్నా విస్తారా చాలా బెటర్ అనిపించింది. ఎయిర్ ఇండియా సర్వీస్ వర్స్ట్. అసలు లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డాం. ఏమి స్క్రీన్స్ పనిచేసేవి కాదు, చాలా రిపేర్స్ ఉండేవి, ఏమీ సరిగా ఉండేది కాదు వాళ్ళ సర్వీస్ కానీ ఫుడ్ కానీ. అమ్మో లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఇంకా చూసుకొని ఆలోచించుకొని విస్తారా బెటర్ కంపారిటివ్లీ. అండ్ ఈ విస్తారా అన్ని కొత్త ఫ్లైట్స్ అనమాట, ఇదేం ప్రమోషన్ కాదు. సో చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంకా అందుకని బుక్ చేసుకున్నాం. మాకు హైదరాబాద్ వరకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ దక్షిత్ అక్కడ బటన్స్ ఉంటాయి కదా, అన్నీ క్లిక్ చేస్తూ నేను ఈ వీడియో తీయగలిగాను అంటే కేవలం వాళ్ళు కోఆపరేట్ చేయబట్టే తీయగలిగాను. వాళ్ళిద్దరూ కోఆపరేట్ చేయకపోతే నేను అసలు వీడియో షూట్ చేసే టైము సిచ్యువేషన్ కూడా ఉండేది కాదు షూర్గా. సో ఇక్కడ ఇద్దరు నుంచొని ఆడుకోవడం. నేను టాయ్స్ ఏం క్యారీ చేయలేదండి, ఫుడ్ తప్ప. ఎందుకంటే ఇద్దరు కొట్టుకుంటారు సేమ్ టాయ్ కావాలని, అది ఎక్స్ట్రా ఎఫర్ట్ అవుతుంది నాకు. కింద పడేసినా నేను వంగి తీయలేను, అషిత ఒళ్ళో ఉంటుంది కాబట్టి. మాది నైట్ ఫ్లైట్, ఎక్కి పడుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ సంహో మేనేజ్ చేసేయచ్చు అని ఫ్లైట్లో ఉన్న థింగ్సే చూపిస్తూ మేనేజ్ చేశానమాట వాళ్ళని. అండ్ ఎవరైనా సింగిల్గా ఇలా ట్రావెల్ చేయాలి అనుకుంటే మీకు ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే ఇంకొకటి వీల్ చైర్ ఆప్షన్ బుక్ చేసుకోవచ్చు మీరు. బట్ నాకు ఢిల్లీలో తెలిసింది ఏంటంటే ఇద్దరు పిల్లలతో వీల్ చైర్ మనం సింగిల్గా బుక్ చేసుకోలేమని వాళ్ళు చెప్పారు. సో అదొక్కటి కనుక్కోండి. బట్ బేబీని కూర్చోపెట్టి మీరు వాళ్ళ వెనకాల వెళ్ళొచ్చు కావాలంటే. సో అదొక ఆప్షన్ చెక్ చేయండి. అండ్ ఇక్కడ పిల్లలకి ఫ్లైట్లో వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి ఏమి ఇవ్వరు మనకి, మనమే క్యారీ చేసుకోవాలి. బట్ నాకు ఇద్దరు కొట్టుకుంటారని చెప్పేసి నేను ఏం క్యారీ చేయలేదు. ఇంకా మాటలతో పాటలు పాడుతూ అక్కడున్న బుక్స్తో చూపిస్తూ అలా సంహో మేనేజ్ చేశాను. అండ్ అషి స్లీపింగ్ టైం అనమాట యూజువల్లీ. బట్ అందరూ ఉండడం వల్ల ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వక తను కూడా నిద్రపోలేదు. బట్ లేటర్ ఆన్ కొంచెం అయితే నిద్రపోయింది. అండ్ ఢిల్లీ వెళ్ళాక నాకు ఎలా సెట్ అయింది ఇదంతా కూడా చెప్తాను, ఫ్లైట్ చేంజ్కి అదంతా. అషి బూచి 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 అషిమా బూచి 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 అషి బూచి అషి అమ్మా ఆయ్ బూచి ఆయ్ అషి ఇదిగో బూచి బూచి ఆయ్ బూచి బూచి అషి ఇదిగో ఆయ్ బూచి ఆయ్ బూచి అషి ఇదిగో అషి ఆయ్ బూచి అండ్ బేబీస్తో వెళ్ళినప్పుడు కొంతమందికి కొన్ని డౌట్ ఉంటుంది, అంటే బేబీకి ఇయర్ పెయిన్ వస్తుందా, మీరు ఎలా మేనేజ్ చేశారు అని. నేను అషితాతో ఫస్ట్ టైం 3 months బేబీ అప్పుడు వెళ్ళినప్పుడు తనకి ఇద్దరు ఫీడ్ చేయమంటారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు, లేదు అంటే పైన షోల్డర్ పైన వేసుకోండి అని చెప్తారు. నేను ఫీడ్ చేయలేదు, షోల్డర్ పైన వేసుకున్నాను, అప్పుడు తను పడుకుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనకి బేబీకి సీట్ బెల్ట్ ఇస్తారనమాట 1 year కాబట్టి.
మనతో టై చేసేలాగా ఇస్తారు. నేను ఒళ్ళోనే కూర్చోపెట్టుకొని టై చేశాను, లేదంటే షోల్డర్ పైన వేసుకోమంటారు. తను బాగానే కూర్చుంది కాబట్టి ఇంకా నేను కూర్చున్నాను. సో వాళ్ళకి ఇయర్ పెయిన్స్ లాంటి ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు. అంతగా ఉంటే వాళ్ళు మనకి ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తారు. అండ్ విస్తారాలో ఈ స్క్రీన్స్ అవన్నీ కూడా ఫ్లైట్స్ కొత్తవని చెప్పాను కదా, సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, పిల్లలకి కార్టూన్స్ లాంటివి కూడా ఉన్నాయి ఎంటర్టైనింగ్కి. ఏదో వాళ్ళు చూస్తారని కాదు, బట్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు క్రాంకీ అయితే చూపించడానికి కూడా కొంచెం మంచి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఎయిర్ ఇండియాతో కంపేర్ చేస్తే నాకు చాలా బాగా అనిపించిందండి. సర్వీస్ కానీ వాట్ ఎవర్ అన్నీ. ఫుడ్ కూడా ఓకే, అంత బాగుందని నేను చెప్పలేదు, కానీ ఫుడ్ అయితే బాగానే ఉంది. ఎంతనా చెప్పు. ఎస్, ఇక చూడు ఇంకా ఉన్నాయి చూడు. ఏంటనేది ఏంటి ఇవన్నీ? అండ్ 1 అవర్ ఆల్మోస్ట్ వెయిట్ చేసాము. ఇంకా అషితాకి ఆకలేస్తుంది కదా, మిల్క్ ఫీడ్ చేసి ఇంకా తనకి డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను కదా, తనకి ఇష్టమైనవి ఇంకా అవి ఇస్తూ ఉన్నాను అనమాట. సో దట్ తను ఇంకా ఫుల్ అయితే స్టమక్ మధ్యలో లేవకుండా పడుకుంటుంది కదా అన్నట్టు అనుకున్నా. ఇంకా ఫ్లైట్ ఇంకొక 10 minutesలో టేక్ ఆఫ్ అవుతుంది అనగా ఇంకా అప్పుడు ఇద్దరికి డైపర్స్ అవి చేంజ్ చేసి దక్షిత్ని కూర్చోబెట్టాను బెల్ట్ వేసి. ఇంకా అషితని తీసుకెళ్ళి ఫ్లైట్లోనే వాష్రూమ్లో డైపర్ చేంజ్ చేసేసాను. అండ్ సమ్హో అలా మేనేజ్ చేసి ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. సూపర్, క్లాప్స్ క్లాప్స్. అయ్యో అయ్యో, ఏరోప్లేన్ ఇప్పుడు పైకి వెళ్తుంది. టేక్ ఆఫ్ అవుతుంది. నాన్న పైన స్టార్స్ ఉంటాయి, స్టార్స్ చూస్తావా? యా, మూన్ కూడా ఉంటుంది, మూన్ చూస్తావా? లైక్ ఏ డైమండ్. స్కై, స్కై ఎక్కడ ఉంది? స్కై ఇది, స్కై ఇది అక్కడ ఉంది స్కై. అండ్ సమ్మర్లో ఇది ఒక ప్రాబ్లమ్, గమ్ముని డే లైట్ పోదు. ఆల్మోస్ట్ 10-10:30 వరకు కూడా డే లైట్ పోదనమాట. అండ్ ఫ్లైట్ స్టార్ట్ అవ్వడమే లేట్, 9:30-9:40కి స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత వాళ్ళు స్నాక్, ఫుడ్ మొత్తం అన్నీ సర్వ్ చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేయడానికి చాలా టైం పట్టింది. బట్ వన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయాక అషిత పడుకుని పోయింది అనమాట. దక్షిత్ అయితే పడుకోలేదు. సరే ఫుడ్ వస్తుందిగా, వాడు ఏమైనా తింటాడేమో, ట్రై చేస్తాడేమో అన్నట్టు వెయిట్ చేశాను. అండ్ వన్స్ మనకి సీట్ బెల్ట్స్ ఎప్పుడైతే తీసేయచ్చు అంటారో ఇంకప్పుడు తీసేసా. దక్షిత్ మాత్రం ఆ 1 అవర్ డిలేలో ఉన్నప్పుడు నుంచొని ఆడుకొని అందరికీ హలో చెప్పి ఒక్కసారిగా వాళ్ళు సీట్ బెల్ట్స్ వేసుకోండి అన్నప్పుడు సీట్ బెల్ట్ పెడతానంటే మాత్రం అక్కడ ఒక్క చోటన కొంచెం క్రాంకీ అయ్యాడు. బట్ కూర్చొని అన్న ఒక 5 minutes అయిపోతుంది అంటే ఇంకా బాగానే కూర్చున్నాడు, బయట చూస్తూ ఉన్నాడు. వాడి హైట్కి అంత కనిపించలేదు అనమాట, లేకపోతే బాగానే కూర్చొనేవాడే. ఇంకా ఆ తర్వాత సీట్ బెల్ట్ తీసేసాక ఇంకా పైనుంచొని క్లౌడ్స్ అని అవి ఇవి చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ అలా ఫైనల్లీ ఇంకా ఫుడ్ అయితే వచ్చింది. ఇక్కడ వాళ్ళు కొంచెం రైస్, ఒక బన్ను, ఒక చిన్న చాక్లెట్ మాత్రమే ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఏమీ లేవు. బట్ ఓకే, నాకు ఫుడ్ అంతా అంటే నేను ఫ్లైట్లో ఫుడ్స్ ఎలానో అంత ఇష్టపడను.
ఏదో వాళ్ళు ఇచ్చిన వరకు ఒక 2 స్పూన్స్ తిన్నాను అంతే. ఇంకా డిన్నర్ ఏం చేసి రాలేదు నేను. లంచ్ ఒకటి 2కి తినేసి వచ్చాను అంతే. ఇంకా చాక్లెట్ ఏదో ఇచ్చారు కదా, ఇంకా అది తిన్నా అనమాట. ఇంకా ఫైనల్లీ పిల్లలిద్దరూ పడుకున్నారు. అండ్ ఇక్కడ నేను ఏం చేశానంటే, ఒకటే స్లీపింగ్ బ్యాగ్ ఉంది కదా వాళ్ళకి, దాంట్లో దక్షిత్కి కాళ్ళు ఫుల్గా స్ట్రెచ్ అవ్వనమాట. లెంత్ సరిపోదు దక్షిత్ హైట్కి. సో నేను వాడిని అక్కడ పడుకోబెట్టి కాళ్ళు నా సీట్లో పెట్టి స్ట్రెచ్ చేసుకుంటే హ్యాపీగా పడుకుంటాడు అని అలా పెట్టాను. అండ్ అషిని దాని మీద పడుకోబెట్టి తన కాళ్ళు కింద బ్యాగ్ హైట్గా ఉంటుంది అండ్ నా కాళ్ళ మీద పెట్టుకున్నాను అనమాట. సో అలా పడుకోబెట్టడం వల్ల నాకు కూర్చోడానికి సరిగ్గా లేదు, బట్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, పడుకుంటారు, ఇబ్బంది పడరు, నేను ఇబ్బంది పడక్కర్లేదని ఇంకా నైట్ అంతా స్లీప్ లేదనమాట. ఇంకా అలా ఢిల్లీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. అండ్ మధ్య మధ్యలో ఇద్దరు కదులుతూ లేస్తూ ఉన్నారు, బట్ సమ్హో బాగానే పడుకున్నారు కొంచెం మేనేజ్ చేస్తూ. బట్ నాకు కాళ్ళు బాగా లాగేసాయి అనమాట నిద్రలేక, కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకా ఢిల్లీలో ఒక 1.5 hour 2 hours ల్యాండ్ అవుతామనగా వాళ్ళు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు కదా. ఇంకా అషిత లేచేసింది అనమాట. దక్షిత్ పడుకున్నాడు బాగానే. ఇంకా అషిత లేస్తే ప్యూరీ ఇవ్వడానికి ట్రై చేశాను. ఢిల్లీలో టైం లేకపోయినా తను కొంచెం సస్టైన్ అవుతుంది కదా మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ తీసుకునే వరకు అని కొంచెం తిన్నది. తిన్నాక ఇంకా నేను డైపర్ చేంజ్ చేశాను మళ్ళీ, ఎందుకంటే ఢిల్లీలో టైం ఉండదు నాకు తెలిసి. మాకు ఓన్లీ 2 hours 2.5 hours ఉంది, బట్ అప్పటికి ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల 1.5 hour మాత్రమే ఉంది మ్యాక్సిమం టైమ్. సో ఇంకా తనకి ప్యూరీ ఇచ్చా. దక్షిత్ అయితే లాస్ట్ మినిట్ వరకు లేవలేదు, చాలా బలవంతంగా నిద్ర లేపాను. ఆ నిద్రలోనే పాప నడుచుకుంటూ బయటికి వెళ్ళి బయట పడిపోయాడు అనమాట గబుక్కున. నాకు అప్పుడే నేను ఫ్లైట్ బోర్డింగ్ పాస్ చూపించమంటే చూపించి అది కింద పడిపోయింది, తీసుకుందాం అనుకునే లోపు దక్షిత్ కొంచెం కింద పడ్డాడు. ఇంక ఇమీడియట్గా వీల్ చైర్స్ వస్తారు కదా, సో వాళ్ళు వస్తే వాళ్ళు పైన కూర్చోబెట్టారనమాట. నన్ను అడిగారు మీరు కూడా బుక్ చేసుకున్నారా అని. లేదు అని చెప్పాను. మీకు వీల్ చైర్ అసిస్టెన్స్ కావాలి అనుకుంటే ముందు బుక్ చేసుకోండి ఫ్లైట్ టికెట్తో పాటు. ఇఫ్ నాట్ మీరు లాస్ట్ వరకు వెయిట్ చేసి మీ కండిషన్ చెప్తే మీకు టైం ఉంటే సఫిషియెంట్ ట్రాన్సిట్ టైము వాళ్ళు కావాలంటే ప్రొవైడ్ చేస్తారు. మనం ఇంకా వాళ్ళు మనల్ని బోర్డింగ్ దగ్గర డ్రాప్ చేశాక మనం ఒక 500 1000 ఇస్తే బెటర్ అనమాట. వాళ్ళు ఆబ్వియస్లీ అడుగుతారు ఎంతో కొంత ఇమ్మని. అండ్ ఇక్కడ వాళ్ళే ఇంకా ఆల్మోస్ట్ అన్ని దగ్గరికి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను అషితాన్ని తీసుకొని వాళ్ళ వెనకాలే వెళ్ళాను. అది నాకు చాలా బెనిఫిట్ అయిందండి, లేదంటే నేను డెఫినెట్గా ఫ్లైట్ మిస్ అయ్యేదాన్ని. ఎందుకంటే టైం లేదు, బోర్డింగ్ టైంకి ఇంకా పరుగున వీల్ చైర్ అయితే కంప్లీట్గా వాళ్ళే చూసుకుంటారంతా, లగేజ్ తీసుకోవడం కానీ వాట్ ఎవర్ అంతా. నా బ్యాగ్స్ ఏంటని నేను చూపించాను, ఇంకెవ్రీథింగ్ ఆయన తీసుకొని పెట్టుకున్నారు. సో సింగిల్గా మదర్స్ వెళ్ళినా ఒక్క బేబీతో వెళ్ళినా మీరు వీల్ చైర్ ఆప్షన్ చూసుకుంటే మీరు సెల్ఫ్గా చేయాల్సిన పనులు ఏమీ ఉండవు, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. బట్ లాస్ట్లో కొంచెం వాళ్ళకి మనీ ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫైనల్లీ మమ్మల్ని బోర్డింగ్ దగ్గర దింపేశారు. అప్పటికి ఫ్లైట్లో అందరూ బోర్డ్ అయిపోయారు. మాకు ఎక్కడ ఒక 10 minutes టైం కూడా దొరకలేదన్నమాట. ఇంకా అసలు ఏమీ చేయలేకపోయాను. ఫ్లైట్లోనే 2 డైపర్స్ మార్చేయడం చాలా మంచిదైంది. ఇంకా ఇక్కడ ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్ అయితే బోర్డ్ చేశాను అనమాట. బట్ ఫ్లైట్ స్పేస్ చాలా చిన్నగా ఉంటుంది, కాళ్ళ దగ్గర ఇరుకుగా. ఇంకా అషిత్ అయితే అప్పుడు పడుకోలేదు, దక్షిత్ కాసేపటికి పడుకున్నాడు కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ తినలేదు. అసలు నిద్ర లేక ఎప్పుడు వెళ్తాను రా బాబు హైదరాబాద్ అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాను. హైదరాబాద్ వస్తున్నా అనగా నాకు ప్రాణం లేసి వచ్చింది. అమ్మయ్య, ఇంకా చెల్లి వస్తుంది, ఇంకా హ్యాపీ, కొంచెం చూసుకోవడానికి కంపానియన్ దొరుకుతుందని. లెగ్స్ చాలా పెయిన్ వచ్చేసాయి నిద్ర లేక నీరసానికి. అండ్ నేను ఇలా ఫ్లైట్ దిగి కిందకు వచ్చాను, బయటకు వచ్చాను అంతే. ఈ బగ్గి ఒకటి వెళ్తుంటే వాళ్ళు ఎదురికి వెళ్ళిన నన్ను చూసి వచ్చి వెనక్కి వచ్చి ఎక్కమని అడిగారు. అమ్మయ్య థ్యాంక్ గాడ్ అనుకున్నాను. డైరెక్ట్గా తీసుకెళ్ళి నన్ను బ్యాగేజెస్ దగ్గర డ్రాప్ చేశారనమాట. ఇంకా అక్కడ లగేజ్ తీసేసుకున్నాను. ఏ దేవుడో మా పక్కనే ఉన్నట్టు నాకు అనిపించింది నిజంగానే. అంతా బాగానే జరిగిపోయిందండి, నిద్ర లేదని ఒక్కరు తప్ప. పిల్లలు కోఆపరేట్ చేయడం కానీ, వీళ్ళు ఇలా సపోర్ట్ చేయడం కానీ, హెల్ప్ కానీ
అంతా అలా సెట్ అయిపోయింది అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. మా వాళ్ళందరూ కూడా టెన్షన్ ఫీల్ అయ్యారు. ఎయిర్పోర్ట్ అంతా కొంచెం ఖాళీగా ఉంది. మార్నింగ్ అరౌండ్ 12:30కో 1కో నేను ఫ్లైట్ దిగాను. ఇంకా చెల్లి కోసం వెయిటింగ్. చెల్లికి ఫోన్ చేసా సిమ్ చేంజ్ చేసి. తను ఏం చెప్పిందంటే విజయవాడలో ఫ్లైట్ 1 అవర్ డిలే అని చెప్పింది. అమ్మ అనుకున్నాను నిజంగా. ఇంకా లగేజెస్ తీసుకొని ఇంక ఇంటికి మా హస్బెండ్కి అందరికీ కాల్స్ చేసి చెప్పాను దిగేశాను డోంట్ వరీ అని చెప్పి. అండ్ ఇక్కడ చెల్లి కోసం వెయిట్ చేసే పీరియడ్లో ఇంకా బయటకు వచ్చేసాను నేను. పిల్లలకి ఏమైనా జ్యూస్ కానీ ఏమైనా తీసుకుందాం తినడానికి అని. వాడు డోనట్ అన్నాడని తీసుకెళ్ళి డోనట్ తీసుకున్నా. అమ్మ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఒక్క డోనట్ 180 రూపీస్ ఏందో నాకు అర్థం కాలేదు. తీసుకుంటే వాడు తినలేదు, నేను తినాల్సి వచ్చింది. అండ్ చెల్లి కోసం ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ ఏమో వెయిట్ చేసాం తన ఫ్లైట్ డిలే వల్ల. ఇంక నేను ఎవరిని రావద్దని చెప్పాను. చెల్లికి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను, నువ్వు వచ్చేసే, ఇంకా ఎక్కువ ట్రావెల్ చేయొద్దు అని. ఎందుకంటే మా ఇంటి నుంచి హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఓవర్ నైట్ జర్నీ చేయాలి, తనకి ఇబ్బంది అయిపోతుంది. ఫ్లైట్ అయితే ఒక 1 అవర్లో వచ్చేయచ్చని బుక్ చేశాను. ఇంకా బయటికి రావడంతో వైఫై లేదు, పిల్లలకి నేను ఏం చేయలేకపోతున్నాను, ఫుడ్ ఏం దొరకట్లేదు వాళ్ళు తినేవి. ఇంకా బయటికి వెళ్తే కష్టం అయిపోతుంది అని చెప్పి ఇంకా అక్కడ తిరుగుతూ మేనేజ్ చేస్తుంటే ఫైనల్లీ మా చెల్లి వచ్చింది. అండ్ పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు పిల్లల రియాక్షన్ చూడండి, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అలా రియాక్ట్ అవుతారని. ఎప్పుడు వీడియో కాల్స్ చూడడమే కదా. ఎవరు పైకి లేకు గెటా ఎవరు దక్షిత్ ఎవరు సారిక. వీళ్ళు రోజు వీడియో కాల్లో చూస్తూ ఉంటారు కదా. సో చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు దక్షిత్ అయితే, ఏంటి రియల్గా వచ్చేసిందా అని. అండ్ సారికని చూసి ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఇంకా సిగ్గుపడుతూ ఇంకా పిన్ని అండం మానేశాడు. సారిక అంటూ మొదలు పెట్టాడు అనమాట. అషి కూడా తను ఎత్తుకున్నాక అప్పుడు 10 minutesకి రిలీజ్ అయింది ఈ క్యారెక్టర్ నేను ఆల్రెడీ చూశానని. ఇంకా తెగ సిగ్గుపడిపోయింది. అసలు చాలా బాగా తను బాగా ఎంజాయ్ చేసింది. అండ్ నేను కార్ తీసుకోవాలి అని అనుకోలేదు. లాస్ట్ టైం కార్లో వెళ్ళడం, నేను ఇంకొక 8-9 అవర్స్ కార్లో కూర్చోవాల్సి వచ్చింది భీమవరం వరకు. ఇంకా లెగ్ పెయిన్స్తో నాకు కొంచెం స్ట్రెచబుల్గా ఉండాలి అని చెప్పి నేను ట్రైన్కి వస్తా అని చెప్పాను. అది నేను చేసిన మిస్టేక్ అని అనిపించింది. అది ఎందుకనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ మా పేరెంట్స్ రియాక్షన్ ఇదంతా నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. ఇంక ఇక్కడ ఫైనల్లీ ఇంక తను మాట్లాడేశాక అప్పటికి మాకు ట్రైన్ టైం అయిపోతుందన్నమాట. చాలా రష్ అయిపోయింది. ఇక్కడ ఫాస్ట్గా ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే ఇంకా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళాక నా ఎక్స్పీరియన్స్ ట్రైన్లో, ఓ మై గాడ్, ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయాను. సో అదంతా రేపటి వ్లాగ్లో చూద్దరు కానీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కానీ కమెంట్స్లో కానీ అడగండి. తప్పకుండా మీకు కావాలి అనుకుంటే నేను షేర్ చేస్తాను. జర్నీ రిలేటెడ్ ఏమైనా టిప్స్ కావాలన్నా వాట్ ఎవర్. అండ్ ఇక్కడ సాంగ్స్ పాడుతూ సిగ్గుపడుతున్నాడు అనమాట. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మా పేరెంట్స్ రియాక్షన్ చూద్దరు కానీ. అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.